Do subscribe my channel and click on bell icon for latest recipe updates. Hi viewers, welcome to ShravsCookBook channel. ఈ రోజు మనము బీరకాయ రోటి పచ్చడి చేసుకోబోతున్నామండి. సో ఈ బీరకాయ రోటి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా బీరకాయలు 1/2 కిలో నేను వీటిని శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ టొమాటో 1, ఆయిల్ 3 టీ స్పూన్లు, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు 1/2 స్పూన్ చొప్పున, ఎండుమిరపకాయ 1, చింతపండు 1 చిన్న ఉసిరికాయ అంత, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర 2-3 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 5 నుంచి 6, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/8 టీ స్పూన్. కావలసిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు ఈ బీరకాయ రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ తాలింపు కోసం మిగుల్చుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేగాయి. ఇప్పుడు ఇందులో నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో నేను బీరకాయ ముక్కలు వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. బీరకాయ ముక్కలు ఒక 2 నిమిషాల పాటు మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులో నేను టొమాటో వేస్తున్నాను. ఉప్పు కూడా వేసిస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. ఈ బీరకాయల్ని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. బీరకాయ ముక్కలు బాగా మగ్గాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. వీటిని కాసేపు చల్లారనిద్దాము. చల్లారాక కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మన బీరకాయ ముక్కలు బాగా చల్లారాయండి. ఇప్పుడు నేను దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మీ దగ్గర రోలు ఉన్నట్టయితే మీ రోట్లో కూడా వేసుకొని దంచుకోవచ్చు. ఇది గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏమీ వేయకండి. వాటర్ వేస్తే టేస్ట్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. బీరకాయ రోటి పచ్చడి నేను మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏమీ వేయొద్దు. అలాగే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ 1-2 సార్లు ఇలా ఆన్ చేసి ఆఫ్ చేయగానే కచ్చాపచ్చాగా అయిపోతుంది. ఇది కచ్చాపచ్చాగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైన్ పేస్ట్గా ఉంటే అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు దీంట్లో మనము తాలింపు వేసుకుందాము. మనము ఇంతకుముందు బీరకాయలు మగ్గించిన ప్యాన్ ఉంది కదండి, నేను అందులోనే తాలింపు వేస్తున్నాను. సో ముందుగా తాలింపు కోసం మిగుల్చుకున్న 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఈ తాలింపు దినుసులు వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. తాలింపు రెడీ అయిందండి. ఇప్పుడు నేను దీన్ని ఈ పచ్చడిలో వేసుకుంటున్నాను. బీరకాయ రోటి పచ్చడి నేను ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ వెజిటబుల్ చట్నీ ఇది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్కి, రోటీకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే వీడియో కింద ఉన్న లైక్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అలాగే షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ని కూడా పోస్ట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసం తప్పకుండా హిట్ చేయండి.